హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచ చరిత్ర బోనియస్ పిరమిడ్ల గురించి మీలో చాలామందికి అయితే తెలియదు. సో ఈరోజు వీడియోలో ఈ మిస్టరీ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈ చరిత్ర మనకి తెలుసుకోవాల్సి తప్పదు, ఎందుకంటే చాలామందికి హిస్టరీ గురించి కొంచెమే తెలుసు. సో ఈరోజు వీడియోలో డీప్గా అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చేస్తున్నారో, ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే, పురాతన చరిత్ర గురించి వారు మనకి బోధించే దాదాపు ప్రతిదీ తప్పే. పురుషులు, నాగరికతలు, పిరమిడ్ల మూలం. హోమోసెఫియన్సీ సెఫియన్ పరిమాణం యొక్క ఫలితం కాదు. జీవశాస్త్రజ్ఞులు ఎప్పటికీ తప్పిపోయిన లింక్ని కనుగొనలేరు, ఎందుకంటే తెలివైన మనిషి జన్యు ఇంజనీరింగ్ యొక్క ఉత్పత్తి. సుపేరియన్లు నాగరిక పురుషుల ప్రారంభం కాదు, మానవత్వం యొక్క ఇటీవల చక్రం యొక్క ప్రారంభం. చివరికి అసలైన పిరమిడ్లు అత్యంత ఉన్నతమైనవి, పురాతనమైనవి. శక్తి, ఖగోళిక శాస్త్రం, జ్యామితి, నిర్మాణాన్ని మనకంటే బాగా తెలిసిన టెక్నాలజీ బిర్రలచే తయారు చేయబడ్డాయి. ఇక పురాతన స్మారక చిహ్నాలు అర్థం చేసుకోవడానికి భౌతిక, శక్తి, ఆధ్యాత్మిక అనే 3 రంగాల ద్వారా మనం వాటిని చూడాలి. పురాతన పిరమిడ్ల ప్రయోజనాన్ని వివరించడానికి మనకు శాస్త్రీయ పరికరాలు అయితే సరిపోవు. ప్రధాన స్రవంతి శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, మానవ శాస్త్రవేత్తలు వారి దృఢమైన విధానంతో శాస్త్రీయ పురోగతికి తరచుగా ప్రధాన అడ్డంకిగా ఉంటారు. మనం గతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనుకుంటే భౌతిక, ఆధ్యాత్మిక శాస్త్రాల మధ్య అంతరాన్ని తగ్గించాలి. బల్బేక్లోని 1200 టన్నుల రాతి కట్టకు వివరణ అవసరం. మనం 21వ శతాబ్దపు సామర్థ్యాల కంటే 4 రెట్లు పెద్ద బ్లాక్ని ఎవరు ఆకృతి చేయగలరు, తరలించగలరు, ఇన్స్టాల్ చేయగలరు? యానాగుని మెగాలి స్మారక చిహ్నాలు అంటే జపాన్ మానవత్వం యొక్క మనుపుటి చక్రానికి చెందినవి. సముద్ర మట్టానికి 80 మీటర్ల దిగువన, పసిఫిక్ నేల దిగువన 12,000 సంవత్సరాల క్రితం భారీ స్థాయిలో మంచు కరిగి పసిఫిక్ మట్టం 80 మీటర్లు పెరగడానికి ముందు ఈ ప్రాంతంలో అధునాతన సంస్కృతి నివసించిందని అవి కాదనలేని రుజువు. మచ్చు పిచ్చు అంటే పేరు దగ్గర 4 విలక్షణమైన నాగరికతలు విభిన్నమైన నిర్మాణ శైలిల కథను చెబుతుంది. మొదటి నాగరికత అత్యంత అధునాతనమైనది. అదే సమయంలో అన్ని చరిత్ర పుస్తకాలు ఇటీవల కాలంలో రాయల్ రిట్రీట్ యొక్క బిల్డర్ కథను అయితే రూపొందించాయి. పురాతనమైన, ఉన్నతమైన పెరువియన్, మెక్సికన్, చైనీస్, ఈజిప్షియన్ పిరమిడ్ల యొక్క కొత్త డేటింగ్ గుర్తించబడిన చరిత్ర తెలిసిన పాలకుల కంటే మనం చాలా వెనక్కి అయితే తీసుకెళ్తుంది. సో మారిషస్, కానరీ దీవులు, సాహితీ, ఆస్ట్రేలియా, అమెజాన్, క్రీట్, దక్షిణాఫ్రికా, కంబోడియా, ఇటలీ లేదా ఇండోనేషియాలోని గుర్తించబడిన లేదా వెలకితీసే పిరమిడ్లు కూడా అదే వర్తిస్తుంది. పురాతన చైనీస్, ఈజిప్షియన్ల పిరమిడ్లు విజయవంతం కాని ప్రతిరూపాల వలె తర్వాత తయారు చేయబడిన వాటికంటే చాలా గొప్పవి. పాతవి గ్రైనైట్, సున్నపురాయి, ఇసుకరాయి బ్లాకుల నుంచి నిర్మించబడ్డాయి. ఇటీవల చాలా చిన్నవి మట్టి ఇసుకలతో నిర్మించబడ్డాయి. మరింత అభివృద్ధి చెందిన జీవులు, జాడలు మన చుట్టూ ప్రతి చోట ఉన్నాయి. ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, శాస్త్రవేత్తలు ఆ స్మారక చిహ్నాలను వారి సమన్వయం అమర్చడానికైతే ప్రయత్నిస్తారు, సత్యాన్ని తప్పుదారి పట్టిస్తారు. 200 కహోకియా పిరమిడ్లు అంటే యుఎస్ఏ అనేక మిలియన్ టన్నుల నిర్మాణ సామాగ్రిని తరలించిన విశ్వ అయస్కాంత ఉత్తరాల మధ్య వ్యత్యాసాన్ని తెలిపిన బిల్డర్ల శాస్త్ర పరిజ్ఞానాన్ని అయితే చూపుతాయి. మయాన్ ప్రపంచం అంటే మధ్య అమెరికా విశ్వం యొక్క జ్ఞానానికి ఒక ఉదాహరణ. మన సౌర వ్యవస్థ పాలపుంతను చుట్టబడుతుంది. 26,000 సంవత్సరాల చక్రం అంటే లాంగ్ కౌంట్ క్యాలెండర్ మన గ్రహం మీద అన్ని జీవులు ప్రభావితం చేస్తుంది. ప్యూబ్లో ఇండియన్స్ అంటే దక్షిణ యుఎస్ఏ పూర్వీకులైన అనాస జీవులకు విశ్వం యొక్క లోతు నుండి వచ్చే వివిధ కోణాల్లో ప్రమాదాన్ని గుర్తించడానికి వర్ణమాల లేదా భౌతిక కమ్యూనికేషన్ సాధనాలు అవసరం. వారి పెట్టిలో ఉన్నంతకాలం పురావస్తు శాస్త్రవేత్తలు ఈస్టర్ జీవుల్లో రాతి తలలు, బొలీవియాలోని ఆకపానా పిరమిడ్ కాంప్లెక్స్ యొక్క యంత్రంతో చేసిన గ్రానైట్ బ్లాకులు, గిజా పిరమిడ్లోని గదుల పనితీరుని నిర్మించడానికి అవసరమైన సాధనాలు, లాజిస్టిక్ ఇప్పటికీ వివరించలేరు. పశ్చిమ మెక్సికో, దక్షిణ కోస్టారికా, ఈస్టర్ ద్వీపం లేదా రిమోట్ బెన్సియా హెర్జిగోవియాలోని 20 స్థానాల్లోని రాతి గోళాలు సుదూర గతంలోని ఆకారాలు శక్తి క్షేత్రాలను అర్థం చేసుకోవడానికి, తారుమారు చేయడానికి అయితే స్పష్టమైన రుజువు. వీటన్నిటినీ మించి బొనియన్ వ్యాలీ ఆఫ్ ద పిరమిడ్ల ఆవిష్కరణ మనకు మన గ్రహం గురించి తెలియదని చెబుతుంది. మనం చంద్రునిపైకి వెళ్ళొచ్చు, కానీ మనం ఇంకా తన తల్లి భూమిని అన్వేషించవలసి ఉంటుంది. మరిన్ని రహస్యాలు వెలికి తీయడానికి వేచి ఉన్నాం. పురాతన జ్ఞానంతో సమతుల్యాన్ని తిరిగి చేరుకోవడానికి మనకి సమయం పడద్ది. సో బోనియస్ పిరమిడ్ ఆవిష్కరణ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఏప్రిల్ 2005లో మొదటిసారిగా బోనియస్ హెర్జిగోవినా రాజధాని సరోజికి వాయువ్యంగా 20 మైళ్ళ దూరంలో ఉన్న విశాఖపట్నానికి ఆ అతనైతే వెళ్ళాడట. క్రమం తప్పకుండా ఆకారంలో ఉండే 2 కొండలు అతని దృష్టిని అయితే ఆకర్షించాయి. దానికి తను తర్వాత బోనియస్ పిరమిడ్ ఆఫ్ ది సన్ అండ్ ది మూన్ అని అయితే పేరు పెట్టారట.
సో వేల సంవత్సరాలుగా స్థానికులు ఆ కొండలను సహజ దృగ్విషయంగా భావిస్తారు. ఎందుకంటే అవి 3 అడుగుల మట్టి వృక్ష సంపదతో కప్పబడి ఉన్నాయట. అయినప్పటికీ త్రిభుజాకార ముఖాలు, అదే వాలులు, స్పష్టమైన మూలాలు, కార్డినల్ పాయింట్ల వైపు ధోరణి మొదటిసారిగా అతను చూసినప్పుడు అవి ప్రకృతి కాకుండా వేరే శక్తితో నిర్మించబడాలని అయితే తెలుసుకున్నాడట. శతాబ్దాలుగా పిరమిడ్లు పరిశోధిస్తున్న అతను చైనా, మెక్సికో, బెలిజ్, గ్వాటెమాలా లేదా ఎల్ సల్వాడార్లోని కనిపించే పిరమిడ్లు ధూళి వృక్షాలతో కప్పబడిన పిరమిడ్ల యొక్క అదే కేసును అతనికైతే అందించిందని తెలుసుకున్నాడట. సో ఇతను సూర్యుడికి చంద్రుడికి ఒక లింకప్ అయిందని అయితే తెలుసుకున్నాడు. సో ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నా, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.